वेदेश मुनि सत्पाद सेवा संप्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः। पृथ्वी मंडल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरून् मम। श्रीगुरुभ्यो नमः। शिष्टस्थितप्ययः निर्विजितमो बन्धमुक्षाश्च यस्मात् तस्य श्री ब्रह्मरुद्रप्रभृतिः सुरनरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषप्रभेदः पूर्णानन्दो अव्ययो यो गुरुः परमः चिन्तयेतं महान्तं जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरदायादिकवये मुह्यन्त्यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र सर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि धर्मप्रोज्यत कैतवोत्वपरमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्योऽर्ध्यवर्ध्यते यत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं गुरौ रसिकाः भावुकाः नैमिषे निमिषक्षेत्रे ऋषेश्रवणकादयः सप्तं स्वर्गाय लोकाय सहस्रसम्मासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विराकातराजभाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं महिमानतोऽस्मि। स्वस्य सुसतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवत तात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेय अनुवादः। श्रीगुरुभ्यो नमः। तत्र सञ्जयमासीनं पप्रच्चोद्विग्नमानसः गावद्गणे क्वनस्तातो वृद्धो हीनश्च नेत्रयोः अंबावा हतपुत्रार्ता पितृव्यः क्व गतः सुहृत्। ఇవాళ ప్రథమ స్కందంలో 12వ అధ్యాయంలో 32వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. నిన్న తెలుసుకున్న ప్రకారంగా ప్రతినిత్యము కూడా ధర్మరాజు తన నిత్య కర్మలను ముగించుకొని తమ తల్లిదండ్రులైన అదే పెదనాన్న, వారి భార్య గాంధారీదేవి, ధృతరాష్ట్ర వాళ్ళని, అలాగే తమ కన్న తల్లి అయిన కుంతీదేవిని, వీళ్ళందరినీ నమస్కరించాలి అని ప్రతినిత్యం కూడా వాళ్ళు ఉండేటటువంటి కక్షకి వెళ్ళేవారు. అలా వెళ్ళినప్పుడు ధర్మరాజు గారికి ఆ రోజు వారు ఇక్కడే ఉండి ధ్యాన దృష్టితో చూసినా కనిపించేవారు, కానీ ఆనాడు మాత్రం వాళ్ళు కనిపించలేదు. అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక అపాయం అనేది సంభవించి ఉంటుంది అని అనుకుంటాడు ధర్మరాజు. ఇలా ఉండగా ఇదే అనుభవం సంజయుడికి కూడా కలుగుతుంది. సంజయుడు కూడా ఇటువంటి భావనతోనే ధర్మరాజు గారి దగ్గరికి వస్తాడు. అలా పరస్పరంగా వాళ్ళిద్దరూ కూర్చొని ఉండగా తత్ర సంజయమాసీనం, తన పక్కనే కూర్చొని ఉన్న సంజయుడిని ఉద్విగ్న మానస, ఉద్వేగంతో యుక్తమై ఉన్న తన మనస్సులోని శంకని చెబుతూ పప్రచ్ఛ, ధృతరాష్ట్రుడి గతి ఏమైంది అనేది కనుక్కోవడానికి అడిగాడు. ధర్మరాజు గారు చెబుతారు, గావద్గణే వనస్తాతో వృద్ధో హీనశ్చ నేత్రయోః అంబావా హతపుత్రార్త పితరవ్యః క్వ గతః సుహృత్. సంజయుడి తండ్రి గారి పేరు గవద్గణ అని. గవద్గణ గారి కుమారుడు గావద్గణే అని అర్థం. గావద్గణ సంబోధన గావద్గణే. ఇలా గవద్గణ అనేవారి తండ్రి గారి, గవద్గణ అనేవారి కుమారుడైన గావద్గణ అంటే సంజయ
వృద్ధులైన ధృతరాష్ట్రుడు మరియు గాంధారీదేవి, మా జనని అయిన కుంతీదేవి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళకేమైంది, వాళ్ళ పరిస్థితి ఏమిటి నాకు తెలియట్లేదు అని బెంగతో ఉన్నది అని చెబుతారు. ఈ విషయానికని బ్రహ్మతర్క పురాణాన్ని ఉదాహరిస్తూ ఆచార్యుల వారు తాత్పర్యం అనేది చెబుతారు. బ్రహ్మాండ పురాణం, ధృతరాష్ట్రే మృతే సూతః సంజయ పాండుసూనవే గతిం శశంస కుంత్యాశ్చ గాంధారీ ధృతరాష్ట్రయోర్ ఇత్యాది. వాళ్ళు కనిపించకపోవడానికి కారణం వాళ్ళు భౌతిక శరీరాన్ని త్యజించారు అని అర్థం. అలా ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి, కుంతీదేవి వీరందరూ ఆ దావానలములో తమ దేహాన్ని త్యజించే తమ తమ మూల రూపాన్ని వాళ్ళు చేరుకున్నారు. ఈ విషయాన్ని సంజయుడు పాండవులకి, ధర్మరాజు గారికి చెబుతారు. పితరవ్యోపి ధృతరాష్ట్ర ఏవ. ఇక్కడ గావద్గణే క్వనస్తాత, మన తండ్రి గారు మరియు పితృవ్య ఇద్దరి గురించి చెప్తున్నారు. తాత అంటే తండ్రి, పాండురాజు గారైతే ఎప్పుడో మరణించారు. అలాంటప్పుడు పాండురాజు గురించి అడగాల్సిన ప్రసంగం కాదు ఇది. ధృతరాష్ట్రుడి గురించి అడగాలి అంటే పితృవ్య అంటే సరిపోయేది. కానీ నస్తాత, తాత అని అంటాడు ధర్మరాజు. ఇలా 2 సార్లు కూడా ధృతరాష్ట్రుడి గురించి ప్రస్తావన అనేది చేశాడు ధర్మరాజు. తాత అనే శబ్దానికి తండ్రి అని అర్థం. పాండురాజు గారు ఎలాగూ ముందే చనిపోయారు, వారి గురించి అడిగే ప్రసంగం కాదు. ఇక మిగిలింది ధృతరాష్ట్రుడి గురించి. ధృతరాష్ట్రుడి గురించి అడగాలి అంటే పితృవ్య అంటే సరిపోతుంది. మళ్ళీ ఎందుకు నస్తాత, తాత అని 2 సార్లు ధృతరాష్ట్రుడి గురించి చెప్పారు అని అడిగితే, పితృవ్య అన్న తాత అన్న ఇద్దరూ కూడా ధృతరాష్ట్రుడే. పెద్ద తండ్రి గారు పితృవ్య. మొత్తానికి ధృతరాష్ట్రుడిని వివక్షాలు చేసుకొని తాత, పితృవ్య అనే 2 శబ్దాలతోనూ కూడా చెప్పారు. అదెందుకు అని అంటే తాత్పర్యాన్ని తెలియజేయడానికి. ఎక్కడ తత్పరత, వారి గురించి అధికమైనటువంటి మనస్సులో వారి గురించి మనకు ఎక్కువగా చింత అనేది ఉంటుందో, ఎవరి గురించి మనం బాగా జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటామో, అలాంటి వారి గురించి చెప్పేటటువంటి సందర్భంలో మనం 2-3 సార్లు వారి గురించి ప్రస్తావన చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ధర్మరాజు గారి ద్వారా అలాగే జరిగింది. యత్రాధికం తత్పరత, ఆ ధర్మరాజు గారికి ధృతరాష్ట్రుడి విషయంలో చాలా అధికమైనటువంటి చింత, అధికమైనటువంటి అభిమానం. అలాంటి ఆ అభిమానం అనేది ఉండడంతో తన్నిమిత్తకంగా 2 సార్లు ధృతరాష్ట్రుడి గురించి ప్రస్తావన చేసి తాత, పితృవ్య అని 2 మార్లు కూడా ధర్మరాజు గారు అన్నారు. తత్పరత బహువారమపి ధ్రువం తద్వదంతి మహాప్రాజ్ఞ లోకవేదానుసారత. ఇలాంటి వ్యవహారం లౌకికంగాను కూడా చేయబడుతుంది, వైదికంగాను కూడా ఇటువంటి వ్యవహారం అనేది చేయబడుతుంది. మొత్తానికి ఈ శ్లోకంలో పితృవ్య, తాత అని ఇద్దరు వేరువేరుగా వేరే వేరే వారి గురించి అడిగాడు ధర్మరాజు అని కాదు. పితృవ్య అన్న తాత అన్న ఇద్దరు కూడా ఈయనే, ధృతరాష్ట్రుడే. కానీ ఆ ధృతరాష్ట్రుడి గురించి ఈయనకు ఎక్కువగా చింత అనేది ఉన్నది, ఆయన గురించి ఈయనకు బెంగ అనేది ఉన్నది. కాబట్టే దాన్ని తెలియజేయడానికి 2 సార్లు ధృతరాష్ట్రుడికి సంబంధించి ప్రస్తావన అనేది చేశాడు ధర్మరాజు, తాత, పితృవ్య అని 2 శబ్దాలు. 34వ శ్లోకం. పితర్యుపరతే పాండవు సర్వాన్న సురద శిశూన్ అరక్షతాం వ్యసరతః పితృవ్యౌ క్వ గతౌ ఇతి. పితర్యుపరతే పాండౌ సర్వాన్న సురద శిశూన్ అరక్షతాం వ్యసనతః పితృవ్యౌ క్వ గతౌ ఇతః. మళ్ళీ వారి గురించి అడుగుతూ సంజయుడితో ఈ రకంగా చెబుతాడు ధర్మరాజు. పితర్యుపరతే, ధర్మరాజు చెప్పే మాట ఇది. యుధిష్ఠిరోవాచ పితర్యుపరతే, మా తండ్రి గారు పాండురాజు గారు మరణించగా
సర్వాన్నః మమ్మల్ని అందరినీ కూడా ఒక సుహృదుడి వలె సౌహార్దాన్ని చూపించే వారి వలె శిశూన్ తమ పిల్లల వలె మమ్మల్ని వ్యసనతః నానా రకాలుగా కష్టాల నుండి అరక్షతాం రక్షించారు. అలాంటి మమ్మల్ని బాల్యావస్థ నుండి కాపాడినటువంటి పితరవ్యులు ఎక్కడున్నారు అని ఇక్కడ పితరవ్యౌ. సామాన్యంగా పితరవ్య అని అంటే బాబాయి పెదనాన్న వాళ్ళ గురించి పితరవ్య అని అంటారు. తర్పణాలు ఇచ్చే వాళ్ళకందరికీ కూడా ఇది తెలిసిన విషయమే. తర్పణం ఇస్తారు, పక్షమాసంలో అందరికీ తర్పణాలు ఇస్తారుగా. అప్పుడు జ్యేష్ఠ పితరవ్యవు, కనిష్ట పితరవ్యవు అని పెదనాన్న గారికి, బాబాయ్ గారికి, చిన్నాన్న గారికి ఇద్దరిని కూడా పితరవ్యవు అనే అంటారు. ఇలా పితరవ్యవు అనేటటువంటి శబ్దం ఇక్కడ ద్వివచనంతో తీసుకున్నాడు ధర్మరాజు. వ్యసనతః పితరవ్యవు అంటే ఇద్దరు బాబాయిలో ఇద్దరు పెదనాన్నలో అనే రకంగా చెప్పినట్టు అవుతుంది. కానీ ఒకరే కదా ధృతరాష్ట్రుడు ఒకడే కదా పితరవ్య. అలాంటప్పుడు పితరవ్య, పితరవ్యౌ, పితరవ్యాహ, పితరవ్యౌ ఇద్దరు పెదనాన్నలు అనే మాట ఇక్కడ చెప్పినట్టు అయింది. ఇద్దరు పెద్దనాన్నలు ఎక్కడున్నారు ధర్మరాజు గారికి? ధృతరాష్ట్రుడు ఒకడే కదా పెదనాన్న అని అంటే ఇక్కడ పితరవ్యౌ అని అంటే ధృతరాష్ట్రుడు అనే అభిప్రాయం కాదు. పితరవ్యౌ గాంధారి, ధృతరాష్ట్రవు, గాంధారి మరియు ధృతరాష్ట్ర ఇద్దరిని తీసుకొని పితరవ్యవు అని శబ్దంతో చెప్పారు. ఈ రకంగా పితరవ్యవు అని అంటే గాంధారి, ధృతరాష్ట్రులు అని అర్థం. గాంధారి పురుషుడు కాదు కదా. పితరవ్యవు అనేది పురుష వచనంలో ద్వివచనం పెట్టారు. అలాంటి పురుషవాచకంతో గాంధారి గారిని ఎందుకు చెప్పారు అంటే దానికి సమాసం అనేది చేశారు. పితరవ్యౌ, పితరవ్యశ్చ పితరవ్యాహ చ పితరవ్యౌ, పితరవ్యశ్చ పితరవ్యాహ చ పితరవ్యౌ అని ఈ రకంగా పితరవ్యౌ అనే శబ్దం అనేది వస్తుంది. కాబట్టి పితరవ్యవు అంటే ధృతరాష్ట్ర మరియు గాంధారి అని ఇద్దరిని వివక్ష అనేది చేశాడు. ఇతో గతం ఇక్కడి నుంచి అంటే బద్రికాశ్రమంలో వారు ఉన్నారు అని తెలుసు ధర్మరాజు గారికి. ఆ బద్రికాశ్రమంలో ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ముందు ఎక్కడికి వెళ్ళారు అని ధర్మరాజు గారి ప్రశ్న. అందుకనే పితరవ్యవు అంటే ఇద్దరు పెద్దనాన్నలు కాదు, ధృతరాష్ట్ర గాంధారిని వివక్ష చేసుకొని వ్యవహారం చేయడం అనేది జరుగుతుంది. పితరు అనేటటువంటి వ్యవహారం కూడా అలాగే వస్తుంది. మనం కాళిదాసుడి రఘువంశంలో వింటాము కదా. ఆ కాళిదాసుడి రఘువంశంలోనూ కూడా ఇలాంటి వ్యవహారమే చేశారు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇలా జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని పార్వతీ పరమేశ్వరుల గురించి ప్రస్తావన చేస్తూ పితరౌ అని పుల్లింగాన్ని పెట్టారు. అంటే పితరౌ అని పుల్లింగాన్ని పెట్టినప్పటికీ కూడా అక్కడ వివక్ష పార్వతీ పరమేశ్వరులు అనేది ఉన్నది కాబట్టి పితరౌ అని పుల్లింగ శబ్దాన్ని వాడినా ఇద్దరినీ చేర్చుకుని అక్కడ చెప్పినట్టయింది అని అర్థం. ఆ రకంగా ఒకవేళ ఈ సంస్కృత పరిజ్ఞానం అనేది పురోహితులకి ఉండి ఉంటే వాళ్ళు పితరవ్యం అనే వ్యవహారాన్ని చెప్పేస్తారు. భాగవతం గురించి ఈ రకంగా తెలుసుకొని ఉంటే పితరవ్యం అంటే తర్పణాలు ఇచ్చేటప్పుడు భార్య భర్త లేదా భర్త భార్య సైతవు పత్ని తస్య పత్ని పితరవ్య తస్య పత్ని అని ఈ రకంగా ప్రత్యేకంగా చెప్పించడం అనేది జరుగుతుంది. కానీ పితరవ్య తస్య పత్ని అని అనడానికి బదులుగా పితరవ్యం అని అనేస్తే ఇద్దరు వచ్చేస్తారు. ఎప్పుడైతే భార్యాభర్తకి చేర్చి ఒకే పిండం అనేది పెట్టే సందర్భం లేదా భార్యాభర్తని చేర్చి ఒకేసారి తర్పణం అనేది ఇవ్వడం అనేది ఉంటుంది కదా. అలాంటి సందర్భంలో పితరవ్య తస్య పత్ని అని ప్రత్యేకంగా చెప్పే పద్ధతి ఉన్నది. కానీ ఇక్కడ భాగవత వ్యవహారం చూసిన మనం గ్రాంథిక పౌరాణిక వ్యవహారాన్ని చూసిన పితరవ్యం అనే శబ్దంతోనే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిపి చెప్పినట్టు అవుతుంది. ఇలా భాగవతంలో చెప్పిన తత్వాన్ని చింతన చేస్తున్నట్టు అవుతుంది తర్పణం ఇచ్చేటటువంటి సందర్భంలో. మొత్తానికి పితరవ్యం అన్నప్పుడు ఈ విషయం చెప్పేవాడికి తెలిసి ఉండాలి, వినేవాడికి తెలిసి ఉండాలి. అంటే తర్పణాలు ఇప్పించేవాడికి తెలిసి ఉండాలి, తర్పణాలు ఇచ్చేవాడికి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే
పితృవ్యం అనే శబ్దానికి గాబరా పడరు. ఇద్దరు పెద్దనాన్నలు ఎక్కడనండి, ఒకరి తర్వాత ఒకరు కదా అని సమస్యలు ఇలాంటివన్నీ మాటలు వస్తాయి. కాబట్టి అలా కాకుండా పితృవ్యం అనే వ్యవహారం భార్యాసహితుడై లేదా భార్యాసహితుడైనటువంటి పెద్దనాన్నగారు మొత్తానికి పితృవ్యులు ఎవరున్నారో వాళ్ళు అని వారి వివక్ష చేసుకొని మనం ఈ రకంగా వ్యవహారం అనేది చేస్తాం. భాగవతంలో ధర్మరాజు గారు అలాగే వ్యవహరించారు. మొత్తానికి రెండూ ఉన్నాయి. తస్య పత్ని అని అయినా చెప్పవచ్చు, పత్ని సమేత పితవ్యమైనైనా చెప్పవచ్చు, లేదా పితృవ్యవు అని అయినా చెప్పవచ్చు. మొత్తానికి తర్పణం ఇచ్చేటటువంటి సందర్భంలో వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ పని వాళ్ళు చేయవచ్చు. ఇలా సంజయుణ్ణి అడిగాడు ధర్మరాజు. అడిగితే సంజయో ఉవాచ అహం చ వ్యంసితో రాజన్ పిత్రోర్వః కులనందన నవేద సాధ్వ్యా గాంధార్యా ముషితోస్మి మహాత్మభిః. అహం చ వ్యంసితో రాజన్ పిత్రోర్వః కులనందన నవేద సాధ్వ్యా గాంధార్యా ముషితోస్మి మహాత్మభిః. నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది ధర్మరాజా, నాకు కూడా వాళ్ళు కనిపించలేదు. వంచిత, వాళ్ళ దర్శనం అనేది నాకు కలగలేదు. వః పిత్రోహో, మీ తల్లిదండ్రులైన కుంతి, ధృతరాష్ట్ర, గాంధారి మొదలైనటువంటి వాడు, వీళ్ళందరి దర్శనం అనేది నాకు నిత్యం అయ్యేది. కానీ ఇవాళ నాకు కూడా వాళ్ళ దర్శనం అనేది కలగలేదు. నవేద సాధ్వ్యా గాంధార్యా, ఇక్కడ పిత్రోహో అని అంటే తల్లిగారైన కుంతీదేవి, పెదనాన్నైన ధృతరాష్ట్ర ఇద్దరిని వివక్ష చేశారు. మళ్ళీ ప్రత్యేకంగా నవేద సాధ్వ్య అనే శబ్దముతో గాంధారి గారికి విశేషణం అనేది ఇచ్చారు. మొత్తానికి ఇక్కడ పిత్రోహో అని అంటే కుంతి, ధృతరాష్ట్ర ఇద్దరిని వివక్ష చేసినట్టయింది. ఇక గాంధారి గురించి అడగాలి కదా, సాధ్వ్య గాంధార్యా, సాధ్వి అయిన గాంధారీదేవి అని ప్రత్యేకంగా వారి గురించి అడిగారు. ఇలా ముషితోస్మి మహాత్మభిః, ముషితోస్మి అంటే వాళ్ళ చేత నేను అపహరించబడ్డాను, వాళ్ళ చేత నేను వంచబడ్డాను అంటే వాళ్ళని నీకు మోసనం చేశారు. వంచన చేయడం అంటే మోసం చేయడం, అలాంటి వంచన వాళ్ళేం చేయలేదు కదా అంటే, యద్యపి ధృతరాష్ట్రాదులు సంజయుణ్ణి ఏ వంచన చేయలేదు, కానీ పరిహాస ప్రలాపాలు చేసేటటువంటి సందర్భంలో వాగ్ అన్యథా భవేత్, పంచమస్కంద భాగవత తాత్పర్యంలోనూ కూడా ఇలాంటి ఒక సందర్భం వస్తుంది. వేరు నాభిరాజు గారు, అప్సరా స్త్రీ, వాళ్ళిద్దరిది కూడా వ్యవహారం వచ్చేటటువంటి సందర్భంలో ఏవేవో మాటలు వస్తాయి. ఆ మాటలు మాట్లాడేటప్పుడు సరైనటువంటి శబ్దం పెట్టకుండా ఇంకేదో శబ్దం పెట్టడం అనేది జరుగుతుంది. అదెందుకు అంటే పరిహాస ప్రలాపేషు హాని వాక్యస్సు క్వచిత్ భవేత్. పరిహాస ప్రలాపాల నిమిత్తకంగా కొన్నిసార్లు మాటలు కాస్త అటు ఇటుగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముషితోస్మి అంటే వంచితున్నయ్యాను, వాళ్ళు నన్ను మోసం చేసేసారండి అని అంటే వాళ్ళేదో ధన కనక వస్తు వాహనాలు మోసం చేశారని కాదు, మొత్తానికి దుఃఖ నిమిత్తకంగా వాళ్ళ వియోగం అనేది నాకు కలిగినది. అయ్యో వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి, నన్ను అనాథగా చేసేసారండి, నాకు అన్యాయం చేసేసారండి అని ఇలాంటివన్నీ ఆ మరణం అనే సందర్భంలో మనం వింటూ ఉంటాం. అయ్యో మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయారండి మా వాళ్ళు వీళ్ళు అని. ఏంటి ఆయన అన్యాయం చేశారమ్మా నీకు అని అంటే, అన్యాయం అంటే ఈ రకంగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అదే ఒక అన్యాయం. ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని చేస్తూ సంజయుడు ఉషితోస్మి, వంచితున్నయ్యాను, అయ్యో నన్ను అన్యాయం చేసేసారండి అని ఈ అభిప్రాయాన్ని పెట్టుకొని చెప్తూ ఉన్నాడే తప్ప వాళ్ళేదో వీళ్ళని మోసం చేశారు అనే అభిప్రాయం కాదు అని తెలియజేయడానికి ఆచార్యుల వారు ముషితోస్మి ఇది ప్రలాప, వాళ్ళ చేత నేను ముషితోస్మి, మోసపోయాను, నాకు అన్యాయం చేసేశారు అని అంటున్నాడు. అన్యాయం చేస్తున్నారంటే ఏంటి అంటే ప్రలాప నిమిత్తకంగా, దుఃఖ నిమిత్తకంగా అలా అంటున్నాడే తప్ప వీళ్ళొచ్చి వాళ్ళు ఆయన ఏదో తీసేసుకున్నారు అనే అభిప్రాయం కాదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇలా ఉండగా వాళ్ళిద్దరి సంవాదం అనేది తేలలేదు. ఇటు ధర్మరాజు గారికి తెలియలేదు ధృతరాష్ట్రుడికి ఏమైంది అని, అటు సంజయుడికి కూడా తెలియలేదు. అంతలో నారద మహర్షి అక్కడికి వస్తారు. ఆ నారద మహర్షి వస్తూనే వాళ్ళకి నారద మహర్షికి నమస్కారం చేస్తారు. వీళ్ళిద్దరూ కూడా వచ్చి కూర్చోవడంతోనే తన మనస్సులో ఉండే చింతని, బెంగని నారద మహర్షి ఎదురుగా చెబుతాడు యుధిష్ఠిరుడు. 40వ శ్లోకంలో ఆ విషయం అనేది ఉన్నది.
తుంబురు కూడా వచ్చారు. వీణాం తిరంత్రీం ధ్వనయన్ భగవాన్ సహ తుంబురుహు. తుంబురు సహితుడుగై తుంబురుడితో సహితుడై నారద మహర్షి అక్కడికి వచ్చారు. వారిద్దరికి ప్రత్యుత్థాన అభివందనం, నమస్కారాదులు మొదలైనవన్నీ కూడా చేశారు. ఆసనాదులన్నీ కూడా ఇచ్చారు. ఇచ్చాక యుధిష్ఠిరుడు ఇదే ప్రశ్నని నారద మహర్షిని కూడా అడుగుతారు. హే నారద మహర్షి, నాహం వేదగతిం పిత్రోర్ భగవన్ క్వగతావిత కర్ణధార ఇవాపారే సీదతాం పారదర్శన. నాహం వేదగతిం పిత్రోర్ భగవన్ క్వగతావిత కర్ణధార ఇవాపారే సీదతాం పారదర్శన. నారద మహర్షి ఎదురుగా ఈ రకంగా ప్రశ్న అడిగాడు ధర్మరాజు. హే నారద మహర్షి, పిత్రోహో, మా తల్లిదండ్రులు, అదే కుంతీదేవి, ధృతరాష్ట్ర, గాంధారి మొదలైన వాళ్ళందరూ కూడా క్వగతౌ ఇత, ఇక్కడి నుంచి బద్రికాశ్రమం నుంచి ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియట్లేదు. నాహం వేద, వాళ్ళకి ఏమైందో ఏమిటో కూడా నాకు తెలియట్లేదు. ఇలాంటి ఈ సందిగ్ధ పరిస్థితిలో నేనుండగా మీరు కర్ణధార ఇవ అపారే, అపారమైన సంసారం, అపారమైన సముద్రం లాంటిది సంసారం. అలాంటి అపారమైన సముద్రం లాంటి సంసారములో పారం తెలియకుండా, అంతు తెలియకుండా, దుఃఖాదులతో దుఃఖము యొక్క అంతు అనేది తెలియకుండా నానా రకంగాను కూడా కష్టాలు పడేటటువంటి వాళ్ళకి కర్ణధార, నావికుడు వస్తే ఎలా ఆనందంగా ఉంటుందో అలా మా పరిస్థితి అనేది ఉన్నది. దుఃఖసాగరంలో మేము మునిగి ఉన్నాము. ఇటువంటి ఈ దుఃఖసాగరంలో మునిగిన మాకు సరైనటువంటి గతిని కలగజేసేవారు, సరైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవారు మీరే. కాబట్టి పారదర్శన, అపారమైన సంసారానికి అంతు ఏమిటా అనేది నారద మహర్షికి తెలుసు. కాబట్టి సంసార పారదర్శన అయిన మీరు మా ఈ కష్టానికి సమాధానం అనేది చెప్పండి. ఈ రకంగా మేము ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, కుంతీదేవి వీళ్ళ గురించి ఆలోచిస్తే, ధ్యానం చేస్తే వాళ్ళు మా ధ్యాన దృష్టికి, జ్ఞాన దృష్టికి వాళ్ళు తెలియట్లేదు, గోచరం కావట్లేదు అని ధర్మరాజు గారు చెబుతారు. ఇక్కడ క్వగతౌ ఇతి అదృష్ట్యపేక్షయా అని తాత్పర్యం ఇచ్చారు ఆచార్యులు వారు. క్వగతౌ, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అంటే కనిపించట్లేదు అనే అభిప్రాయాన్ని తీసుకొని ఈ మాట అంటున్నారు అనేది తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళారు అంటే ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళారు అనే అభిప్రాయం వస్తుంది. అలా కాదు. క్వగతౌ అంటే అదృష్ట్యపేక్షయా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసు, బదరిలో ఉన్నారని తెలుసు. తెలిసినప్పటికీ కూడా క్వగతవు అనే మాట అడుగుతున్నాడంటే ధర్మరాజు అంటే అక్కడి నుంచి వారు ఎక్కడికి వెళ్ళారు అనే సమస్య వచ్చిందే. ఎప్పుడు వాళ్ళు కనిపించకుండా పోయేసరికి, తమ ధ్యాన దృష్టికి కూడా వాళ్ళు కనిపించకుండా పోయేసరికి ఈ సమస్య అనేది వచ్చింది. అలా ధ్యాన దృష్టికి కూడా కనిపించకుండా ఎక్కడికి పోయారు, మా ధ్యానానికైతే వాళ్ళు గోచరం కావట్లేదు, మీరే ఇక మాకు చెప్పాలి, ఏమైంది ఏమిటి అని ధర్మరాజు గారు నారద మహర్షిని అడుగుతారు. అప్పుడు నారద మహర్షి ఉన్న విషయాన్ని స్పష్టంగా చెబుతారు. చూడు నాయన ధర్మరాజా, ఈశ్వర వశం జగత్, సమగ్రమైన విశ్వం ఆ భగవంతుడి అధీనంలో ఉన్నది. ఆయన కర్మలను నిమిత్తం చేసి అక్కడక్కడ ఆ జీవరాశుల్ని సంయునక్తి వినక్తి వాళ్ళని కలుపుతారు. కర్మం అనేది తీరిపోయాక, కర్మరుణం అనేది తీరిపోయాక వినునక్తి విడగొడతాడు కూడా ఆ భగవంతుడే. ఎలా అయితే ఎద్దులకి మనం ముక్కుతాడు వేసి వాటిని ఆ తాడుకు తగ్గట్టు ఎలా నడుపుతామో అలా భగవంతుడు ఎద్దుల వలె ఉన్న మమ్మలందరికీ కూడా, జీవులకి వేదము అనబడేటటువంటి ముక్కుతాడును కట్టి ఆ వేదానికి అనుగుణంగా విహితమైన మార్గంలో నిషిద్ధమైన మార్గాన్ని త్యజించి విహితమైనటువంటి మార్గంలో నడవడానికి మనకు ఆదేశం అనేది ఇస్తాడు. వాక్తంత్యాం నామభిర్బద్ధ వహంతి బలిమీషితు. ఎలా ఎద్దులు తమ స్వామికి, తమ యజమానికి నానా రకాలుగా సేవ అనేది చేస్తాయో అలా భగవంతుణ్ణి సేవించడానికేనే మాకు కూడా ముక్కుతాడు అనేది వేశాడు. ఏమిటా ముక్కుతాడు అంటే వేదాలు అనబడే ముక్కుతాడు. దానికి అనుగుణంగా ఆ భగవంతుడు ఎలా చేస్తాడో, ఎలాంటి కర్మలు, ఎలాంటి సందర్భాలు తెచ్చిపెడతాడో అలాంటి వాటిని మనం అనుభవించాల్సిందే. కాబట్టి నువ్వు చింతించి బాధపడకు అని ధైర్యం చెబుతారు ధర్మరాజు గారికి నారద మహర్షి. ఎలా
ఆటలాడే వస్తువులు తీసుకొని వాటిని పరస్పరంగా ఆటలు అయిన తర్వాత వెరక్కొట్టేసి వెళ్ళిపోతారు చిన్నపిల్లలు. అలా భగవంతుడు కూడా జీవులు అనేటటువంటి ఆట వస్తువుల్ని పెట్టుకొని ఆ ఆట వస్తువుల్ని నానా రకాలుగా ఆటలాడినట్టు ఆటలాడి వాళ్ళ కర్మ అయింది అంటే ఆ ఆటలాడే వస్తువుల్ని విరక్కొట్టేసి వాళ్ళని నాశనం చేసేసి వాళ్ళ వాళ్ళ లోకాలకి వాళ్ళని పంపిస్తూ ఉంటాడు పరమాత్మ అనేటటువంటి మాటలంతయు కూడా వారు చెబుతారు. ఇలా ఉండగా 44వ శ్లోకానికి ఇదే సందర్భం. నారద మహర్షి ధైర్యాన్ని చెప్పే సందర్భంలో 44వ శ్లోకానికి మాత్రం ఆచార్యుల వారి తాత్పర్యం అనేది ఉన్నది. యన్మన్యసే ధ్రువం లోకం అధ్రువం చాతవో భయం సర్వతాహి నశోచ్యాస్తే స్నేహాదన్యత్ర మోహజాత్. యన్మన్యసే ధ్రువం లోకం అధ్రువం చాతవో భయం సర్వతాహి నశోచ్యాస్తే స్నేహాదన్యత్ర మోహజాత్. ఏది ధ్రువం అని నువ్వు అనుకుంటావో, శాశ్వతం అని అనుకుంటావో లోకం, అది అధ్రువమైనది, శాశ్వతమైనది కాదు. లోకం అధ్రువం, అధ్రువం చాత్ అవోభయం. అలా ధ్రువము అవును, అధ్రువము అవును. ధ్రువము అంటే మోక్షలోకం ఒకటే ధ్రువం, మిగిలినవన్నీ అధ్రువం, నాశనం అయ్యేటటువంటివి, అశాశ్వతమైనటువంటివి. అలాంటి అశాశ్వతము శాశ్వతం అనేది ఏంటో నీకు తెలుసు. అలాంటప్పుడు జగత్తులో ముక్తిని పొందేంత వరకు కూడా ఎవరూ శాశ్వతమైన శరీరాన్ని పొంది ఉండలేరు. కాబట్టి సర్వతాహి నశోచ్యాస్తే, వాళ్ళు ధృతరాష్ట్రాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శోచకి అంటే దుఃఖానికి వాళ్ళు విషయం అనేది అవ్వకూడదు. వాళ్ళ గురించి నువ్వు దుఃఖించకు. నువ్వు వాళ్ళ గురించి దుఃఖిస్తూ ఉన్నావు అంటే దాని వెనక కేవలం వారి మీద నువ్వు పెంచుకొని ఉన్న అతి స్నేహము, అభిమానము, నా వాళ్ళు అనేటటువంటి మోహం అనేదే నిమిత్తం అని అయినది. అటువంటి ఆ అతి స్నేహాన్ని నువ్వు త్యజించు. ఈ మోహం నుండి బయటికి రా. నువ్వు సామాన్యమైన మనుషుల వలె అనుకోకు. నువ్వు దేవతా పురుషుడివి, యమధర్మరాజు గారివి. ముఖ్యంగా నిన్నే నిమిత్తం చేసి అన్ని రకాలుగాను కూడా జీవుల్ని సంయోగం చేసి వియోగం విడగొట్టే పని నీకే చెప్పా. ఆ విడగొట్టే పనిని చేసేవాడివి నువ్వే యమధర్మరాజు గారి రూపంలో వారిని విడగొట్టావు, వాళ్ళని దూరంగా తీసుకెళ్ళావు. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ బాధపడుతూ కూర్చుంటే ఎలాగయ్యా? స్నేహాదన్నిత్ర మోహజాత్, అది కేవలం మోహ నిమిత్తకంగా. ఏతే మదీయాహ అహం చేతేషాం పోషక, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళని నేను పోషించేటటువంటి వాళ్ళు, నేను లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ గురించి నేనే జాగ్రత్త తీసుకోవాలి. ఇవే మొదలైనటువంటి నానా రకాలుగాను కూడా సహజమైనటువంటి మోహం అనేది మనుషులకి ఉంటుంది. అటువంటి మోహ నిమిత్తకంగా నీకు దుఃఖం అనేది కలుగుతూ ఉన్నది. అపరిహార్యత్వాద్ అశోచ్య, కాదండి దుఃఖిస్తున్నారు అంటే ఎంత పిత్రాద్య అంటే వాళ్ళు నీకు తల్లిదండ్రుల సమానం, తల్లిదండ్రుల్లా ఉండేవారు. తల్లిదండ్రుల్లా ఉండేటటువంటి వాళ్ళు మరణించారు అంటే దుఃఖించకూడదని ఎందుకు అంటారండి అని అంటే అపరిహార్యత్వాత్ అశోచ్య. నువ్వు ఏడిస్తే ఏంటి, వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? రారు కదా. కాబట్టి అపరిహార్యత్వాత్, ఇది అందరికీ జరిగేది, అందరికీ జరిగినట్టే మీ పితృవ్యులకి కూడా జరిగినది. అలాంటి మీ పితృవ్యులకి కూడా జరిగినందుకు నువ్వు తన్నిమిత్తకంగా శోకాన్ని పెట్టుకోకు మనస్సులో. విశోకుడివిక, శోకరహితుడివి అవ్వాలి అని ధర్మరాజు గారికి చెబుతారు. అచోచ్య అంటే దుఃఖించకూడదు. ఎందుకు దుఃఖించకూడదు? అపరిహారతత్వ, దాన్ని పరిహారం చేయడానికి సాధ్యం కాదు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు దీన్ని చెప్పాడు. ఆ విషయాన్ని సంక్షిప్తంగా ఇక్కడ ధర్మరాజు గారికి నారద మహర్షి మనకు తెలుపుతూ ఉన్నారు. ఈ రకంగా నారద మహర్షి యొక్క ఉపదేశం అనేది ధర్మరాజు గారికి జరుగుతుంది. అణునీతాత మహతాం జీవో జీవస్య జీవనం, ఎన్నో తత్వాలు చెబుతారు, చాలా చక్కని విషయాలన్నీ చెబుతారు. జీవో జీవస్య జీవనం, సకల జీవరాశులకి జీవరాశులే ఆధారం. ఒక జీవుణ్ణి తిని మరొక జీవుడు తన జీవనాన్ని సాగించాలి. తన జీవనం కోసం తప్పనిసరిగా మరొక జీవుణ్ణి నాశనం చేయడం అనేది జరగాల్సిందే. శాకాహారుల విషయము అంతేగా. శాకాహారం అంటే ఈ కూరలు మొదలైనవి, ధాన్యాలు మొదలైనవి, అవి జీవులే. కానీ వాటిని ధ్వంసం చేసి మనం తినాల్సిందే, తింటే కానీ బతకలేం. మాంసాహారం కంటే ఈ హింస చాలా తక్కువ అని వ్యత్యాసం చేసి చెప్తారు. కానీ మాంసాహారములో దుఃఖం అనేది అధికంగా ఉంటుంది. ఆ దుఃఖానుభవం, రక్తం కనిపించడం,
వాళ్ళ ఆక్రందన ఇవన్నీ వినిపిస్తాయి. మాంసాహారులు హింస చేసి పశువుల్ని పక్షుల్ని తింటే ఆ పశువులు పక్షులు అనుభవించే దుఃఖం అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. కానీ శాకాహారులకి అలా ఉండదు. ఆ వృక్షాలు మొదలైనవి జీవులే అయినప్పటికీ కూడా వాటికి దుఃఖం అనేది చాలా అల్పంగా ఉంటుంది. అది మరీ ఎక్కువగా ఈ రక్తం ఉన్న పశువుల్లాగా అవి దుఃఖించడం అనేది జరగదు. కాబట్టి అది హింస అయినప్పటికీ కూడా వైశ్వదేవంతో ఆ హింస పరిహారం అవుతుందే తప్ప, ఈ మాంసాహారానికి కూడా నేను వైశ్వదేవం చేస్తాను, హింస చేసింది పరిహారమైంది అని అనుకోకండి. శాకాహారానికి మాత్రమే వైశ్వదేవం అనేది హింస చేసినందుకు ఆ పాపాన్ని పరిహారం అనేది చేయగలదు. అంతేకాకుండా ప్రాక్టికల్‌గా మనం ఆలోచించిన పళ్ళని తింటాం. మనం పళ్ళని కోసుకొని తింటాం. అయ్యో! చెట్టుకి దెబ్బ తాకింది, గాయమైంది, నొప్పి అవుతుంది అని అనుకుంటే మనం పళ్ళని తినకపోతే ఏమవుతుంది? అది పండినంత వరకు పండేసి చివరికి కుళ్ళిపోతుంది చెట్టు మీదే. ఆ చెట్టే ఆ కుళ్ళిపోయిన పండుని కింద రాలగొట్టేస్తుంది. తనకే వద్దు అని అనుకుని కింద పడేసేటటువంటిది వృక్షం. అది ఉంటే తన మనుగడకి కష్టం. అలా పండిన పండ్లన్నీ అలాగే పెట్టుకోవాలి అంటే వృక్షానికి దాని మనుగడకే కష్టమవుతుంది. ఆకులు అలాగే ఉండాలి అని అనుకుంటే ఆ ఆకుల్లో సత్వం అనేది పోయాక వాటిని రాలగొట్టేస్తేనే కొత్త ఆకులు మొలవడానికి వీలవుతుంది వృక్షాలకి. అలా అవి వద్దు అనుకునే ఈ నానా రకాలుగాను కూడా తాము పండించినటువంటి ఫలాలు, పుష్పాదులు మొదలైన వాటినన్నిటిని కూడా కింద విడిచేస్తాయి. అలాంటప్పుడు అవి ఉండడమే వాటికి హాని. వాటికి ఎలాగో అవి వద్దు. అలాంటప్పుడు వాటిని మనం తినడం అంత పెద్ద హింస అని అనిపించుకోదు. ఈ రకంగా శాకాహారానికి, మాంసాహారానికి కూడా వ్యత్యాసం అనేది ఉన్నది. నారద మహర్షి రెండిటిని వివక్ష చేసుకుని చెబుతారు. జీవో జీవస్య జీవనం. మాంసాహారాలదైతే మహాపాపం. ఇక సాత్వికులైన వాళ్ళు శాకాహారాన్ని తినేవాళ్ళైతే వాళ్ళు కూడా జీవహింస చేసి తినాలి. ధాన్యాలు మొదలైనవన్నిట్లోనూ కూడా జీవులే ఉంటాయి. వాటిని ఉడికించడం మొదలైనవన్నీ చేసినప్పుడు వాటికి ఆ ధాన్యాలలో ఉండే జీవులకి కష్టం అనేది కలుగుతుంది. కానీ ఏం చేస్తాం తప్పదుగా. అది విహితమైనటువంటి హింస, శాస్త్ర విహితమైనటువంటి హింస. కాబట్టి పాపం అనేది రాదు. బై ఛాన్స్ అలాంటి శాస్త్రవిహితమైన హింస అనేది చేసిన దాని నిమిత్తకమైన పాపం అనేది ప్రాప్తించిన అది వైశ్వదేవ నిమిత్తకంగా పరిహారం అనేది అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇలా ఉండగా ధృతరాష్ట్ర సహభ్రాత్ర 51వ శ్లోకం. ధృతరాష్ట్ర సహభ్రాత్ర గాంధార్యాచ స్వభార్యయ దక్షిణేన హిమవత ఋషీణాం ఆశ్రమం గతః. ఈ బద్రికాశ్రమం నుంచి ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు ధర్మరాజు. దానికి ఇక్కడ సమాధానం అనేది చెబుతూ ఉన్నారు. ఏంటది? ధృతరాష్ట్రుడు సహభ్రాత్ర. ధృతరాష్ట్రుడు తన భ్రాత్ర విదురుడితో పాటు సహితుడై గాంధార్యాచ స్వభార్యయ తన భార్య అయినటువంటి గాంధారీ దేవితో సహితుడై ఈ బద్రికాశ్రమము నుండి దక్షిణ దిక్కు హిమాలయ పర్వతానికి దక్షిణ దిక్కులో ఉండేటటువంటి ఋషుల యొక్క ఆశ్రమం, నరనారాయణుల యొక్క ఆశ్రమం. అటువంటి నరనారాయణుల యొక్క ఆశ్రమానికి వారు వెళ్ళారు. ఆ నరనారాయణ ఆశ్రమానికి వెళ్ళగా అక్కడ ఆ ప్రాంతంలో స్రోతోభి సప్తభిర్యత్ర స్వర్ధుని గంగా నది 7 పాయలుగా చీలి నానా రకాలుగాను కూడా వేరు దిశలలో ఆ గంగా నది అనేది ప్రవహిస్తుంది. సప్త ఋషుల కోసం 7 పాయలుగా చీలింది ఈ ప్రదేశంలోనే. ఏ ఆశ్రమంలో అంటే అక్కడ ఆశ్రమం ఉన్నది, మనం మనుషులం వెళ్ళలేము, యోగ సామర్థ్యం ఉన్న వాళ్ళే వెళ్ళగలరు. ఏ ఆశ్రమంలో 7గా చీలిందో గంగా నది, ఆ 7 పాయలుగా చీలినటువంటి ఆశ్రమం ఏదైతే ఋషులది ఉన్నదో ఆ ఋషుల యొక్క 7 ఋషుల యొక్క ఆశ్రమానికి వెళతారు వీళ్ళు. ఆ 7 ఋషుల యొక్క ఆశ్రమానికి 7 ఋషుల యొక్క నిమిత్తంతో 7 పాయలుగా చీలి ప్రవహించింది గంగా నది అని చెబుతారు. ఈ రకంగా 7 పాయలుగా చీలి 4 దిశలలో ఉండేటటువంటి సముద్రాన్ని చేరేటటువంటిది. ఎక్కడ 7 పాయలుగా చీలిందో అక్కడ మీ పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు స్నాత్వా త్రిశమణం తస్మిన్ హుత్వా చాగ్నీన్ యథావిధి అబ్బక్ష ఉపశాంతాత్మ సాస్తే విగతే క్షణ. 53. స్నాత్వా త్రిశమణం తస్మిన్ హుత్వా చాగ్నీన్ యథావిధి
అభక్ష ఉపశాంతాత్మ సాస్తే విగతేక్షణ. అక్కడ 3 పూటలను కూడా గంగా నదిలో స్నానం చేసి, మందాకిని నది, గంగాకి మందాకిని అని కూడా పేరుంది, అక్కడ 3 పూటలా కూడా స్నానం చేసేవారు. వారికి వానప్రస్థాశ్రమంలో విహితమైనటువంటి యజ్ఞయాగాదులు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా చేసేసి కేవలం నీళ్ళని తాగి ఉపశాంతాత్మ, ప్రశాంతమైన మనస్సుని పెట్టుకొని, విగతేక్షణ, ఈ రకంగా వారు ఈ క్షణ విగత, కళ్ళను మూసేసి, అంటే కళ్ళను మూసేసి ధ్యానమగ్నులై ఉండేటటువంటి వారు అనేటటువంటి మాట చెబుతారు. ఇక్కడ కొన్ని శబ్దాలకి సరిగ్గా అర్థం అనేది కాదు, దానికి ఆచార్య వారు తాత్పర్యం అనేది రాశారు. ఆస్త ఇత్యాద్ అతీతార్థే. ఆస్తే అని ఇక్కడ నారద మహర్షి చెప్పారు. ఆస్తే అంటే ఉన్నారు అని అన్నారు, వారు ఆల్రెడీ చనిపోయారుగా. అలాంటప్పుడు ఆస్తే అంటే ఉన్నారు అని ఎందుకు అంటున్నారు నారద మహర్షి అంటే, ఇక్కడ ఆస్తే అనేది అతీతార్థంలో తీసుకోవాలి తప్ప వర్తమానార్థంలో కాదు. ఆస్తే అంటే ఆస్త అని అర్థం తీసుకోండి అని చెబుతారు ఆచార్యులు వారు. స ఏష తర్హి అధ్యాస్త ఆసనం పార్థివోచితం ఇత్యాదివత్. ఎలా అయితే ఉదాహరణ లాంటి వ్యవహారాలు కూడా ఉన్నాయి. స ఏష తర్హి అధ్యాస్త, ఈ రకంగా పార్థివోచితమైనటువంటి ఆసనములో ఆయన అధ్యాస్త కూర్చున్నాడు అని ఎలా వ్యవహారం చేస్తారు కదా, ఆ రకంగా. ఇక వ్యాకరణ నియమాలు కూడా సుప్తింగుపగ్రహ లింగ నరాణం కాల హల చస్వర కర్తయంగాంచ, ఈ రకమైన వ్యాకరణ నియమాన్ని కూడా అనుగుణంగా చేసుకొని ఆస్తి అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో అతీత కాలంలో వ్యవహరించడం అనేది జరుగుతుంది. వ్యత్యయం ఇచ్చతి శాస్త్రకృత దేశాం సోపిచ సిద్ధతి బాహువులకేనైతి మహావ్యాకరణే. మహావ్యాకరణ శాస్త్రంలో ఉండేటటువంటి నియమం ఇది. వ్యత్యయం ఇచ్చతి శాస్త్రకృత ఏషాం సోపిచ సిద్ధ్యతి బాహువులకేన ఇది మహావ్యాకరణే. మహావ్యాకరణ శాస్త్రంలోనూ కూడా వర్తమాన కాలాన్ని చెప్పడానికి లేదా అతీత కాలాన్ని చెప్పడానికి వర్తమాన కాలాన్ని చెప్పినట్టు వ్యత్యాసం చేసి చెప్పడం అనేది జరుగుతుంది. అది శాస్త్రకారుల యొక్క నియమం అనేది ఉన్నది. అది కొన్ని సందర్భాల్లోనూ కూడా అది విహితమైనటువంటి సందర్భం అనేది అవుతుంది. ఇలా వ్యాకరణ నియమాలు అవన్నీ చెప్తారు టిప్పణికారులు. అవి విస్తారమైనటువంటి విషయాలు. సుప్ అనే విభక్తి, దానికి తింగ్ అనే విభక్తి, ఈ సుప్ తింగ్ ఇత్యాది విభక్తులు మొదలైనవన్నీ వచ్చినప్పుడు వాటికి సంబంధించి ఈ నియమానికి అనుగుణంగా కొన్నిసార్లు ఆస్తే అతీత కాలంలో ఉన్నదాన్ని వర్తమాన కాలంలో చెప్పడం అనేది జరుగుతుంది అనేటటువంటి వ్యవహారాన్ని ఉద్దేశంగా పెట్టుకొని నారద మహర్షి ఈ రకంగా వర్తమాన కాలంలో అతీత కాలాన్ని చెప్తూ ఉన్నారు. ఇక వ్యాసాదయో వర్తమాన సతీతానాగతే తథా వ్యత్యస్యాపి వదన్ యద్వా మోహనార్థం దురాత్మన. కొన్నిసార్లు పురాణాల్లోనూ కూడా వేదవ్యాసాదు మహానుభావులు కూడా వర్తమాన సతి అతీత అనాగతి, వర్తమానమైన దాన్ని అతీత అనాగత భవిష్యత్ వర్తమాన భూత ఇత్యాది కాలాలలో వ్యత్యాసం చేసి అటువంటి విభక్తుల్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అది కేవలం అసురమోహనం కోసం కూడా చేయడం అనేది జరుగుతుంది. పౌరాపర్యం యతోనైవ సదైవ పరివర్తన తతశ్చ వ్యత్యాదేతత్ వదంతి జ్ఞానచక్షుష. ఇలా పౌర్వాపర్యం యతోనైవ సదైవ పరివర్తన, ఇలా వెనక ముందు చేయడంతో ఉన్నదేమిటా అనేది తెలియకుండా పోతుంది అసురులకి. అలా జరగాలని చెప్పి కావాలనే అలా చేస్తారు అనేది ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని పెట్టుకొని ఈ రకమైనటువంటి నియమాలు అనేవి వ్యత్యాసం అనేది చేస్తారు. మొత్తానికి వారు అప్పటికే మరణించారు, కానీ ఆస్తే ఉన్నారు అనేటటువంటి మాటని చెప్పినట్టు అయింది. ఇలా నానా రకాలుగాను కూడా వ్యాకరణ నియమాలకు అనుగుణంగా మహావ్యాకరణ గ్రంథం మనకు ఉపలబ్ధంగా లేదు ప్రస్తుతం, అయినా దాంట్లో ఉండేటటువంటి విషయాన్ని ఆచార్యుల వారు మనకు సంగ్రహం చేసి చెప్పారు. మొత్తానికి విషయం ఏమిటి? ధృతరాష్ట్రుడు తన యోగ సామర్థ్యంతో దేహాన్ని త్యజించాడు. ఆ దేహాన్ని త్యజించేటటువంటి సందర్భాన్ని వర్ణన చేస్తూ విజ్ఞానాత్మని సంయోజ్య ఇవే మొదలైనటువంటి మాటలతో నానా రకాలుగాను కూడా కఠినమైనటువంటి శ్లోకంలో నారద మహర్షి
ధృతరాష్ట్రుడు చేసినటువంటి కృత్యాన్ని, అంటే ధృతరాష్ట్రుడు చేసుకున్నటువంటి సాధనని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ శ్లోకం చాలా కఠినమైనది. చాలా పెద్ద తాత్పర్యం కూడా రాశారు ఆచార్యుల వారు. విజ్ఞానాత్మని సంయోజ్య క్షేత్రజ్ఞే ప్రవిలాప్యతం బ్రహ్మణ్యాత్మానమాధారే ఘటాంబర మివాంబరే. ఇలా చాలా కఠినమైన శ్లోకంలో ధృతరాష్ట్రుడు ఈ రకంగా గతిని పొందాడు అని చెప్తారు. అదేంటన్నదాన్ని మనం రేపట్లో తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు.